హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలంగాణ స్వాతి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో సండే కదండి, ఏదైనా స్పెషల్ ఉండాలి అని చెప్పేసి ఇంట్లో అయితే దోశలు అయితే చేద్దామని సాటర్డే నైట్ దోశల పిండి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పిల్లలు కూడా చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు, మమ్మీ ఏ టిఫిన్ చేయట్లేదు అని అంటున్నారు అనమాట. నిజంగా అండి, 1 మంత్ నుంచి ఏ టిఫిన్ కూడా చేయట్లేదు. సో దోశ పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా సండే రోజు మార్నింగ్ అయితే చక్కగా ఇక పెంక అయితే మంచిగా వేడి చేసుకున్నాను. ఇంకా బట్టతో ఇలా మంచిగా తుడిచేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని తర్వాత 1 గంట పిండి పోసుకొని ఇలా మంచిగా రౌండ్గా చందమామలాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇట్లా లైట్గా లేపేసినామంటే దోశ మంచిగా వచ్చేస్తుంది, ఎక్కడ కూడా అతుక్కోదు అనమాట. సో ఇంకా దోశలన్నీ వేసి రెడీగా పెట్టుకున్నాను మా పిల్లల కోసం అయితే. సో ఇప్పుడు చట్నీ కోసం అనమాట ప్రిపేర్ చేస్తున్నాను, టమాటా చట్నీ. చిన్న కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని టమాటాలు, పచ్చిమిర్చి, 2-3 ఎల్లిపాయ ముక్కలు, కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకొని మంచిగా కొద్దిగా కచ్చపచ్చగా వేయించుకోవాలన్నమాట. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకా మెత్తగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా అనమాట. నేనైతే మంచిగా ఉప్పు కూడా వేసుకొని అంతా కలిపేసుకున్నాను. సో నెక్స్ట్ ఇందులోకి పోసు ఉండాలి. సో పోసులోకి నూనె, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని పోపు రెడీ అయిన తర్వాత ఈ చట్నీలోకి వేసుకొని మంచిగా కలిపేసుకున్నామంటే మనకు టమాటా చట్నీ లేదా రెడ్ చట్నీ రెడీ అనమాట. సో దోశలోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇంకా ఇందులోకి ఒక వెరైటీ లుక్ రావాలి అంటే ఆలుగడ్డ కుర్మా అనమాట. సో ఆలుగడ్డ కుర్మా కూడా చేశానండి, చాలా బాగుంటుంది. అచ్చంగా హోటల్లో ఉన్నట్టే ఉందన్నమాట, నిజంగా చెప్తున్నాను. ఇంకా మా పెద్ద పాపకైతే వైట్ చట్నీ కావాలన్నమాట. సో దానికోసం అయితే పల్లీ చట్నీ ప్రిపేర్ చేశాను. ఇంకా లేట్ ఎందుకు, ప్లేట్ తీసుకొని హ్యాపీగా కావాల్సిన దోశలు వేసుకొని మంచిగా ఆలు కుర్మా అలాగే వైట్ చట్నీ అదే అండి పల్లీ చట్నీ కూడా వేసుకొని మంచిగా కడుపు నిండా హాయిగా తిన్నామన్నమాట, పిల్లలము, నేను, మా హస్బెండ్. ఇంకా సో సండే రోజు అయితే మా ఇంట్లో ఇలాగా మార్నింగ్ టిఫిన్ టైం ఇలా సాగిందండి. సో ఇలా సండే అయితే మంచిగా గడిచిపోయిందనమాట. మరి మీరు ఏ టిఫిన్ తిన్నారో కామెంట్లో చెప్పండి, ఓకేనా? మరి వీడియో ఇంతనే నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.